మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నకునూరి వెంకటేష్ గౌడ్ పర్యటించారు. కృష్ణంపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సన్న రకం వడ్లకు బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ఇక వడ్లకు 20 కిలోల కోత పెడుతున్నారని కూడా వెంటనే అధికారులు దర్యాప్తులు జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి కోత లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని కోరారు. ఇక సన్న రకం వడ్లపైన రైతులకు బోనస్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు. పేట లోపల అదేవిధంగా చెన్నూరు మండలం లోపల సన్న వడ్లు సాగు చేసి నష్టపోయినటువంటి రైతులను ఇవాళ పరామర్శించడానికి భారతీయ జనతా పార్టీ జిల్లా బృందం ఈ యొక్క వరి కళ్ళల్లోకి రావడం జరిగింది. ముఖ్య విషయం ఏంటిదంటే రైతులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. నెంబర్ 1, 1638 రకం వడ్లు మీకు దీని మీద సాగు చేస్తే మీకు బోనస్ వస్తుందని చెప్పి ఈ వరి బస్తా విత్తనం బస్తా వడ్లు కూడా తాజా బ్రహ్మాండంగా బంగారం లెక్క కనబడతాయని తలతల మెరుస్తా ఉన్నాయి. కానీ ఇవాళ రైస్ మిల్లర్లు దీని మీద అవుటన్ వస్తలేదని చెప్పి ఇంతవరకు 2 నెలలు అవుతుంది వరి వడ్లు కోసి కళ్ళలలో పోసి ఉన్నాయి, మొలుకలు వస్తా ఉన్నాయి. రైతులు ప్రోత్సహించి పెట్టినటువంటి వడ్ల రకాలు స్వచ్ఛందంగా ఎవరైతే దొడ్డు వడ్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కొన్నారు. ఈ వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే సన్న వడ్లకు